హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మడత కాజాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాజాలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి మైదా పిండిని వాడుతున్నాను. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని కలిపితే ముద్దలాగా చేతికి రావాలి. ఈ స్టేజ్లో వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ, పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ పిండిని ట్యాప్ చేస్తూ నీట్ చేసుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే కాజాలు అనేది అంత బాగా వస్తాయి. ఇలా 5 నిమిషాలు నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకొని మరో 2 to 3 మినిట్స్ ఈ పిండిని బాగా కలుపుకోండి. 3 మినిట్స్ ఈ పిండిని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాజాలోకి చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాము. దీనికి గాను కడాయిలో 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ సిరప్ని కరిగించుకున్న తర్వాత ఈ సిరప్ లేత తీగ పాకం రావాలి. మనం గులాబ్ జాముకు చేసుకునే దానికంటే కొంచెం ఎక్కువగా పాకం రావాలి. ఈ తీగ పాకం వచ్చేటప్పుడు చేతికి కొంచెం జిగురుగా తగులుతూ స్టిక్కీ కన్సిస్టెన్సీలో వచ్చి అలాగే ఒక తీగ పాకం అనేది ఫామ్ అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ని వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ చక్కెర పాకము చల్లారకూడదండి. మడత కాజాలు వేసేటప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కాజాలను వేసుకోవాలి, కాబట్టి పాకం కొంచెం వేడిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని నేను కలుపుకున్న పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇలా ఒక ముద్దను తీసుకొని ఎంత వీలైతే అంత పెద్ద సైజులో రోల్ చేసుకోండి. మీరు పొడవుగా కానీ లేదంటే రౌండ్ షేప్లో కానీ ఎలా వీలైతే అలా, అలాగే ఎడ్జెస్ కూడా పల్చగా వచ్చేలాగా ఒత్తుకోండి. ఇలా ఎడ్జెస్ అంతా ఈవెన్గా పల్చగా వచ్చేలాగా మొత్తం రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. మీకు ఇంత పెద్ద సైజులో రావట్లేదు అనుకున్నప్పుడు మీరు చిన్న చిన్నవి మనం చపాతీలు చేసుకుంటాం కదా, ఆ సైజులో కూడా చేసుకొని వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే ఒకటే పెద్ద సైజులో రోల్ చేసుకోవచ్చు. ఇలానే మిగతా పిండితో ఇలా పొడి పిండి చల్లుకొని ఎంత వీలైతే అంత రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న ఈ పిండి మీద నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండితో కూడా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తము ఈ పొడి పిండి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మరొక రోల్ని కూడా వేసి 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా 2 ఈక్వల్గా ఉన్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోండి. స్క్వేర్ షేపా లేదంటే రెక్టాంగిల్ షేపుల్లోనూ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ షేపా లేదంటే రెక్టాంగిల్లోనూ కట్ చేసుకోండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఆ ఎడ్జెస్ని కూడా మిడిల్లో పెట్టుకొని మనము రోల్ లాగా చుట్టుకుంటాము. ఇలా తీసుకున్న ఈ ఎడ్జెస్ని ఇక్కడ మిడిల్లో పెట్టుకుంటామండి. అయితే ఈ మిడిల్లో పెట్టుకున్నప్పుడు మనం రోల్ చేసుకునేటప్పుడు టైట్గా చేసుకోవాలి, కొంచెం లూజ్గా వస్తుంది. మీరు అదొక్కటే చూసుకోండి. ఇలా రోల్ చేసేటప్పుడు లూజ్గా కాకుండా కొంచెం టైట్గా రోల్ చేసుకుంటే ఎడ్జెస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిపైన పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోండి. రోల్ చేసేటప్పుడు కూడా పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేస్తే కాజాలు పొరలు పొరలుగా వస్తాయి. అలాగే ఇలా రోల్ చేసేటప్పుడు టైట్గా రోల్ చేసుకోండి, లూజ్గా చేసుకోవద్దు. మనం మిడిల్లో ఎడ్జెస్ పెట్టాం కాబట్టి కొంచెం టైట్గా వచ్చేలాగా పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేయండి. ఇలా లాస్ట్ వరకు రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పల్చగా ఒత్తుకోండి. ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత తడి వాటర్ని అప్లై చేయండి. తడి వాటర్ని అప్లై చేసిన తర్వాత విడిపోకుండా మొత్తము క్లోజ్ చేయండి. ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తము ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా మొత్తము ఒకసారి ఒత్తుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కాజాలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాజాని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేలుతో ప్రెస్ చేసి రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలానే అన్ని కాజాలు ప్రెస్ చేసుకొని రోల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఈ కాజాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఫ్లేమ్ని లోలో ఉండాలి. ఆయిల్ కూడా ఎక్కువగా కాగకూడదు. ఈ కాజాలన్నీ ఇలా పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని ఈ కాజాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని ఐలో పెట్టుకోకూడదు. అలాగే ఈ కాజాలు వేసేటప్పుడు లోలో ఉండాలి ఫ్లేము. ఈ కాజాలని వేయించుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. ఈ టిప్స్ ఇవి కానీ తెలుసుకున్నారు అంటే ఈజీగా కాజాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పొరలు పొరలుగా చేసుకోవచ్చు. అలాగే రెండవ టిప్ వేసేటప్పుడు ఆయిల్ హీట్ తక్కువగా ఉండాలి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత రెండవ టిప్ వేసుకోవాలి. కాజాలని వేడి మీద ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో నుంచి తీయగానే పాకంలో వేసుకొని వీటన్నిటికీ పాకం పట్టేటట్టు ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత ఒక 10 to 20 సెకండ్స్, ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి. ఇలా ఒక 10 సెకండ్స్ ఉంచిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే అన్ని కాజాలు వేడి మీద ఉన్నప్పుడే పాకంలో డిప్ చేసుకొని తీసుకున్నాము అంటే పాకము కాజాలకి లోపల వరకు పట్టి లోపల జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ ఒక కాజాను కానీ చూసాము అంటే పాకము లోపల వరకు పోయి చాలా జ్యూసీగా వచ్చింది అండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం అచ్చము స్వీట్ షాపుల్లో తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.